బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హారికని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఇండియా నుంచి కొరియర్ వచ్చిందండి. ఈ కొరియర్ వచ్చి మమ్మీ వాళ్ళు పంపించారనమాట నాకు. ఈ కొరియర్ వచ్చి కూడా చాలా డేస్ అవుతుందన్నమాట. నాకు వీడియో తీయడానికి వీలు పడలేదు. అందుకని ఈరోజు ఫైనల్గా అయితే వీడియో తీశాను. నాకేమనిపించిందంటే మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఈ కొరియర్లో ఏమేమి వచ్చాయి, అలాగే మమ్మీ నాకు ఏమేమి పంపించింది అని చెప్పి. ఈ కొరియర్ వచ్చి మమ్మీ వాళ్ళు నాకు ఐసీఎల్లో బుక్ చేసి పంపించారండి. మొత్తం వచ్చి 12 kgs పడింది కొరియర్. అలాగే మాకు అమౌంట్ కూడా 8K అలా పడింది అనమాట. యాక్చువల్గా అయితే ప్రతిసారి మా కంపెనీకి వర్కర్స్ వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకునేదాన్ని. పార్సల్ మమ్మీ కానీ అత్తయ్య కానీ ప్యాక్ చేసి తెప్పించేవారు అనమాట. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొస్తారనమాట. కానీ ఈసారి ప్రెసెంట్ సిచ్యువేషన్ వల్ల ఎవరు రాలేకపోతున్నారు కదా, అందుకని చెప్పి మమ్మీ నాకు కొరియర్లో బుక్ చేసి పంపించింది. ఇంకైతే స్టార్ట్ చేద్దాం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఏమేమి ఉందో చూద్దాం. నేను ఓపెన్ చేశానండి, వినాయక చవితి అప్పుడు ఓపెన్ చేశాను అనమాట. నాకు ఒక శారీ కావాలంటే ఓపెన్ చేశాను, అర్జెంటుగా ఒక శారీ కావాలంటే ఓపెన్ చేశాను. అది ఆ వీడియోలో కూడా మీకు చెప్పాను అనమాట. అయితే నేను ఈ వీడియోలోనే మొత్తం మీకు చూపించానండి ఏమేమి పంపించిందని చెప్పి. రఫ్గా మీకు చూపిస్తాను మమ్మీ ఏమేమి పంపించిందో. డీటెయిల్గా మీకు చూపించాలంటే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనమాట. అందుకని నేను పార్ట్స్గా డివైడ్ చేసి మీకు పెడతాను వీడియోని. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ఒడియాలు అనమాట. ఒడియాలు పంపించింది మమ్మీ నాకు. ఈ వడియాలు ఏమంటే ఉమాకి చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకని అమ్మమ్మ పెట్టింది అనమాట ఈ వడియాలు. అమ్మమ్మ దగ్గర నుంచి మమ్మీ తీసుకొని మమ్మీ పంపించింది. నెక్స్ట్ చిల్లీ పౌడర్ అండి. ఇక్కడ చిల్లీ పౌడర్ దొరుకుతుంది కానీ నాకు నచ్చదు అనమాట అంతగా. అందుకని చెప్పి ప్రతిసారి అత్తయ్య కొట్టి పంపిస్తుంది, ఇంట్లోనే చేసి పంపిస్తుంది. ఈసారి మమ్మీ చేసి పంపించింది. ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు చిల్లీ పౌడర్. ఒకేసారి 3 kgs 2 kgs అలా తెప్పించుకునేదాన్ని. కానీ ఈసారి వచ్చి కొంచెం తక్కువ తెప్పించుకున్నాను, నా దగ్గర ఉంది. కానీ సేఫ్టీకి ఎందుకన్నా తెప్పించుకున్నామని చెప్పి మమ్మీ కొంచెం పంపించింది అనమాట. 1/2 kg ఉంది. నెక్స్ట్ వచ్చి కొన్ని నా ఫేవరెట్ ఉన్నాయండి దీంట్లో. మమ్మీ వాళ్ళకి తెలుసు కదా, మమ్మీ నా కోసం అదే పనిగా ఈ టైంలో కూడా షాపింగ్ చేసి అన్ని తీసి పంపించింది. ఓపిక ఎక్కువ మా మమ్మీకి చెప్పాలంటే. కొన్ని స్పైసెస్ తెప్పించుకున్నానండి. ఇవే చూపిస్తున్నాను. ఫస్ట్ పైన పెట్టింది అనమాట అన్ని. ఇది వచ్చి హెయిర్ ప్యాక్ అండి, బాక్స్లో ప్యాక్ చేసి పంపించింది. హెయిర్ ప్యాక్ అంటే మెంతు పొడితో చేసింది అనమాట. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనమాట ఈ మధ్య. అందుకని చెప్పి మమ్మీని చేసి పంపిమని చెప్పాను. అందుకని మమ్మీ ఇది కూడా పంపించింది. అంటే ప్యాకెట్లో ప్యాక్ చేస్తే లీక్ అయిపోతుందని చెప్పి ఎలా వేస్తారో తెలియదు కదా మన కొరియర్. అందుకని చెప్పి మమ్మీ బాక్స్లో పెట్టి పంపించింది అనమాట. నెక్స్ట్ ఇది కూడా స్పైసెస్ అండి. ఇది ఏంటంటే ఇది చికెన్ మసాలా అండి. ఇక్కడ కూడా దొరుకుతుంది అనుకోండి చికెన్ మసాలా. కానీ నాకు ఇండియాలో దొరికే చికెన్ మసాలా అంటే చాలా ఇష్టం. చికెన్ రోస్ట్లో నేను వేసుకుంటూ ఉంటాను. స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా మిస్ అయ్యేదాన్ని. మమ్మీతో చెప్పి అలాగే మమ్మీ ఇది కూడా పంపించింది అనమాట. ఇది కూడా బాక్స్లో ప్యాక్ చేసి పంపించింది. నెక్స్ట్ వచ్చి పులిహోర పౌడర్. ఇది కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఈ పౌడర్ అంటే కూడా మమ్మీ ప్యాక్ చేసి పంపించింది. బ్యాంగిల్స్ అండి, శారీస్ తీసి పంపించింది అనమాట మమ్మీ. వాటి కాంబినేషన్గా బ్యాంగిల్స్ అనమాట. ఇది కూడా బాక్స్లో ప్యాక్ చేసి టేప్ వేసి పంపించింది. జ్యువెలరీస్ అలాగే హెయిర్ క్లిప్స్ అవి పంపించింది. నెక్స్ట్ స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్ ఏమంటే ఇక్కడ దొరకవండి నాకు. వైట్ స్టోన్ స్టిక్కర్స్ ఎక్కువ దొరకవు అనమాట. అందుకని ఈ స్టిక్కర్స్ కూడా పంపించింది మమ్మీ. ఇవన్నీ అసలు ఎంత ఓపికగా తిరిగి పంపిస్తారో. ఇది కూడా
రెడ్ కలర్ బిందీలాగా ఉంటుంది అనమాట, రౌండ్గా చిన్నవి అనమాట. ఇక్కడ నాకు చాలా పెద్దవి దొరుకుతాయి. అందుకని చెప్పి మమ్మీని పంపించింది అనమాట. అడిగా నేను పంపించమని చెప్పి. ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ నేను కొన్ని ఇంట్లో ఉన్నాయన్నమాట, నేను తీసుకురాకుండా వచ్చాను. అవి కూడా పంపించింది ఈసారి మమ్మీ. అలాగే మమ్మీకి కూడా కొన్ని తీసి పంపించింది అనమాట. ఈ బాక్స్ అంతా ఇయర్ రింగ్సే. ఇవి కూడా ఇయర్ రింగ్స్ అండి. ఈ బాక్స్ కూడా ఇయర్ రింగ్సే అనమాట. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియోలో చెప్పాను. నా దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో కూడా దాంట్లో చూపించాను అనమాట. ఇంకా తెచ్చుకున్నాను, ఇంకా మమ్మీ తీసి పంపించింది. మమ్మీకి కూడా చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే. మేమిద్దరం ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ తెచ్చుకునే వాళ్ళం. ఏది కొత్తది కనిపిస్తే అది తెచ్చుకునే వాళ్ళము. మమ్మీ కూడా తీసి పంపించింది, కానీ చాలా పంపించింది. ఓపెన్ చేయలేదు ఏమేమి ఉన్నాయో, కానీ మమ్మీ ఫొటోస్ పెడుతుంది అనమాట. షాపింగ్కి వెళ్ళినప్పుడు పిక్స్ పెడుతుంది. ఆ పిక్స్లో చూసి నాకు ఏమేమి నచ్చాయి చెప్పానంటే అవి తీసి పంపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇవి బ్యాంగిల్స్ అండి. ఇవన్నీ మీకు డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో అలాగా చూపిస్తానండి. ఈ వీడియోలో చూపించానంటే చాలా లెంతీ అయిపోతుంది, అందుకని చూపించాను. కొన్ని చూపిస్తాను. లెగ్గింగ్స్ అనమాట. టాప్స్ ఇచ్చింది అనమాట మమ్మీ. టాప్స్ పంపించింది, వాటికి లెగ్గింగ్స్ కాంబినేషన్ లెగ్గింగ్స్. అలాగే ఫేవరెట్ శారీస్ పంపించింది మమ్మీ. చాలా చాలా ఇష్టం అండి శారీస్ అంటే. ఎక్కువ వేసుకోను, కానీ ఎప్పుడైనా వేసుకోవాలన్నా కూడా మంచి వేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. 4 శారీస్ పంపించింది మమ్మీ. రఫ్గా చూపిస్తాను మీకు. లేదులేండి, ఇది మీకు డీటెయిల్గా ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. శారీస్ అన్ని 4 శారీసే కదా, చూపిస్తాను మీకు. పెటికోట్స్, శారీస్కి పెటికోట్స్. నెక్స్ట్ వచ్చి టాప్స్. ఒక 15 టాప్స్ ఉంటాయండి ఇవి. అలాగే మొత్తం కలిపి ఒక 15 టాప్స్ ఉంటాయి. అలాగే 4 శారీస్ ఉంటాయి అన్నమాట. నాకు డ్రెస్సెస్ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా డ్రెస్సెస్ తీసుకుంటాను. ఇవన్నీ కొత్త టాప్స్ అనమాట. ఒక 15 ఉంటాయి టాప్స్ అన్ని. అసలు చాలా కష్టం ఈ టైంలో తిరిగి తీసుకోవాలంటే, కానీ మమ్మీ నా కోసం షాపింగ్ చేసి ఇవన్నీ తీసిందనమాట. ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తానండి. అంతే అండి, ఈ కొరియర్లో వచ్చిన నాకు అన్నీ ఇవే. కొన్ని స్పైసెస్ తెప్పించుకున్నాను, అలాగే జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అవి తెప్పించుకున్నాను. టాప్స్ అలాగే శారీస్ అనమాట. ఇంకా మనం శారీస్ చూపిస్తాను మీకు. ఫస్ట్ శారీ మై ఫేవరెట్ శారీ. మమ్మీ దీపావళికి అలాగే విజయదశమికి ఇంకా పండుగలు వస్తాయి కదా, వాటికి పంపించింది అనమాట శారీస్. ఇక్కడ దొరకవండి. నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను అనమాట. అసలు ఇక్కడ దొరకవు అనమాట శారీస్. దొరికినా కూడా చాలా చాలా పాత మోడల్స్ ఉంటాయి, అసలు నచ్చవు. అందుకని చెప్పి మమ్మీ తీసి పంపించింది శారీస్. నా ఫేవరెట్ శారీ ఇది, ఫస్ట్ శారీ. ఇది కొంచెం బనారస్ లాగా వస్తుందండి. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. కింద మనకి పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. నాకు చాలా చాలా నచ్చింది ఈ శారీ అంటే. మమ్మీ పిక్ పంపించింది, వెంటనే ఓకే చేసేసాను అనమాట. దీనికి బ్లౌజ్ నేను కొద్దిగా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నానండి.
ఇలాగా మనకి ఇక్కడ వీ షేప్ లాగా వస్తుంది ఫ్రంట్. బ్యాక్ వచ్చి మనకి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టించుకున్నాను. ఇలాగా బఫ్ పెట్టించుకొని 3/4 హ్యాండ్స్ అండి. ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను పిక్స్ పంపించడం, మమ్మీ అక్కడ చూసి నచ్చిందంటే స్టిచ్ చేయించడం, లేకపోతే మమ్మీ సెర్చ్ చేసి నచ్చిన ఫొటోస్ పిక్ చేసుకొని అలాగే డిజైన్ చేయించడం అలాగనమాట. ఇవన్నీ మమ్మీ తీసి రెడీ చేసి శారీస్, దాని మీద బ్లౌజెస్, అలాగే డ్రెస్సెస్ ఫిట్టింగ్ పట్టించి పంపించడానికి మొత్తం ఇవన్నీ 1 month పట్టిందండి. శారీస్, బ్లౌజెస్ కానీ వీటి మీద కాంబినేషన్స్, ఇయర్ రింగ్స్, అలాగే పెట్టికోట్స్, లెగిన్స్ అవన్నీ పంపించడానికి మొత్తం 1 month పట్టింది. ఈ స్పైసెస్ అన్ని అప్పటికప్పటికే చేసి పంపించింది. కానీ జ్యువెలరీ అలాగే ఇయర్ రింగ్స్ అవన్నీ కాంబినేషన్గా ఎతికి తీసి పంపించడానికి ఇంత టైం పట్టిందనమాట. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి. వచ్చినా కూడా తీయలేకపోయాను. తీసాను కానీ అన్నీ డీటెయిల్గా చూడలేదనమాట. ఇది నాకు చాలా చాలా ఇష్టం. మమ్మీ పంపించిన శారీస్ అని నాకు చాలా ఇష్టం. మమ్మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. చాలా బాగా సెలెక్షన్ చేస్తుంది అనమాట శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. అందుకని మమ్మీ సెలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నా మమ్మీని అడిగి సెలెక్షన్ చేస్తుంది అనమాట. ఈ శారీ నాకు చాలా చాలా ఇష్టమైన శారీ. ఇది వచ్చి గ్రే అండ్ వైట్ కలర్లో వస్తుందండి. మనకి ఇక్కడ హార్స్ డిజైన్ వస్తుంది అనమాట, గుర్రం లాగా. మనకి శారీ మొత్తం ఇలాగ మిర్రర్ వర్క్ వస్తుంది. ఇలా ఇక్కడ కుందన్స్ వస్తాయి. కింద మనకి స్మాల్ బార్డర్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా నేను కొద్దిగా డిఫరెంట్గానే స్టిచ్ చేయించుకున్నాను. ఫ్రంట్ వచ్చి మనకి నెక్ ఇలాగా ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఇక్కడ లేయర్స్గా బోట్ నెక్ వస్తుంది. ఇది వెనక్ వచ్చి డ్రాప్ నెక్ పెట్టించుకున్నాను. కొద్దిగా డీప్గా వస్తుంది అనమాట. అలాగే థ్రెడ్స్ పెట్టించుకున్నాను. ఆఫ్ హ్యాండ్స్. నెక్స్ట్ శారీ అవును చేయదుమా. సౌండ్ చేయకుండా చెక్ చేయి. నెక్స్ట్ శారీ వచ్చి ఎల్లో అండ్ వైట్ కలర్ అండి. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం. నాకు కలర్ బాగా నచ్చుతుంది ఈ శారీలో. ఈ శారీ క్లాత్ ఏంటంటే సూపర్ నెట్ కోటా అంటారు. నాకు క్లాత్స్ ఎక్కువ అంత తెలియదు అనమాట. మనకి కింద పెద్ద బార్డర్ వస్తుంది. మనకి శారీ మొత్తం ఇలాగా ఫ్లవర్స్తో డిజైన్ వస్తుంది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా నేను కొద్దిగా డిఫరెంట్గానే స్టిచ్ చేయించుకున్నాను. ఫ్రంట్ వచ్చి మనకి బోట్ నెక్ లాగా వస్తుంది అనమాట. వెనక బఫ్ లాగా పెట్టించుకున్నాను అనమాట డిజైన్. ఇలాగా డ్రాప్ పెట్టించుకున్నాను. ఆఫ్ హ్యాండ్స్, హ్యాండ్స్కి సన్న బార్డర్ ఇలా పెట్టించుకున్నాను అనమాట. నెక్స్ట్ శారీ, ఇదే లాస్ట్ శారీ. ఈ శారీ మీరు చూసే ఉంటారు, నా వినాయక చవితి వ్లాగ్లో వేసుకున్నాను అనమాట ఈ శారీ. ఇది వచ్చి జార్జెట్ శారీ అండి. గ్రే అండ్ క్రీమ్ కాంబినేషన్లో వస్తుంది మనకి. దీని అలంకార శారీ కూడా అంటారు. కాటన్లో వస్తుంది కానీ ఇది జార్జెట్లో వస్తుంది అనమాట. దీని బ్లౌజ్ నేను సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను. ఇది నెక్ కాలర్ లాగా వస్తుంది. మనకి ఇక్కడ వరకు కాలర్ వస్తుంది. ఫ్రంట్ మనకి బోట్ నెక్ వస్తుంది. వెనక డీప్గా పెట్టించుకున్నాను డ్రాప్ షేప్లో. ఇవే అండి శారీ. మొత్తం 4 శారీస్ పంపించాను అనమాట. అలాగే ఇందాక మీకు టాప్స్ చూపించాను కదా, వాటికి టైప్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. అది కూడా పంపించాను. అంతే గాయస్, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మిగిలిన కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలో యాడ్ చేస్తే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. నేను చూపించిన వాటిలో శారీస్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.